మిత్రులారా, గత పాటు వీడియోలో మనం ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి ఆలయంలో శాస్త్రవేత్తలను కూడా తలకిందులు చేసిన ఆలయ గోపురం నీడ ఎందుకు కనిపించలేదు, దాని వెనుక ఉన్న రహస్యాల్ని, గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్న ఆలయ గోపురం మీద ఉన్న ఆ జెండా యొక్క రహస్యాల్ని, అలానే ఆలయంలోని వంటశాలలోని ఒకదానిపై ఒకటి పెట్టిన 7 మట్టి కుండల్లో పైన ఉన్న కుండలోని ప్రసాదమే మంటకి దగ్గర ఉన్న కుండల్లో కంటే ఎందుకు ముందుగా ఉడుకుతుంది, అలానే ప్రతిరోజు అక్కడికి అంతమంది భక్తులు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఆలయంలోని ప్రసాదం భక్తులకి ఎక్కువ తక్కువ కాకుండా ప్రతిరోజు అంత కరెక్టుగా ఎలా సరిపోతుంది, అలానే ఆ జగన్నాథుడి ఆలయంలో ఉన్న కృష్ణుడి యొక్క గుండె మిస్టరీ గురించి, వాటి వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాల గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో ఆ జగన్నాథుడు ఆలయం యొక్క అంతు చిక్కని రహస్యాలు అంతటితో అయిపోలేదు. అవన్నీ ఆ జగన్నాథుడు అనంతమైన రహస్యాల సాగరంలో ఒక చిన్న బిందువు మాత్రమే. ఇప్పుడే మనం ఆ జగన్నాథుడి యొక్క అసలు సిసలైన రహస్యాల్లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పటికే ఆ జగన్నాథుడి యొక్క ఆలయ రహస్యాల మీద 3 వీడియోలు చేశాం. ఆ వీడియోలు ఎవరైనా ఇప్పటివరకు చూడకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంచాం, తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియోలో మనం ఇంకో అడుగు ముందుకేసి ఆ జగన్నాథుడి యొక్క ఇంకొన్ని రహస్యాల్ని క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మనం గత వీడియోలో తెలుసుకున్నాం ఆ జగన్నాథుడి యొక్క ఆలయంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి అని, హిందువులకి తప్ప ఇతర ఏ మతస్థులకి కూడా లోపలికి ప్రవేశం ఉండదు అని. మన దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ వంటి మహానుభావుల్ని సైతమే ఆ జగన్నాథుడి యొక్క ఆలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకంటే హిందువులకి మాత్రమే ఆ జగన్నాథుడి యొక్క ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఆ నియమం ఇప్పటికీ కఠినంగా అమలు చేస్తున్నారు. మరి మీకు తెలుసా ఆ జగన్నాథుడికి ఒక అత్యంత ముస్లిం భక్తుడు ఉన్నాడు అని? ప్రతి సంవత్సరం జగన్నాథుడి యొక్క రథయాత్ర జరిగినప్పుడు ఆయన రథం ముస్లిం మతానికి చెందిన ఆ సాలబేగ సమాధి వద్ద 10 నిమిషాలు ఆగుతుంది. అక్కడ అది ఎంత కదిల్చినా కదలదు. మరి దీన్ని బట్టి చూస్తే దేవుడికి నిజంగానే కులం మతం అడ్డుగోడలు అవుతాయా? ఆ జగన్నాథుడి ఆలయంలోకి హిందువులు తప్ప మరే ఇతర మతస్థుల్ని రానివ్వకపోవడం అనే నియమాన్ని ఇప్పటికీ ఇంకా కఠినంగా ఆలయంలో కొనసాగించడం అది సరైనదేనా? కలియుగం అంతమై ఈ ప్రపంచం మహాప్రలయంలో మునిగిపోతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ వినాశనానికి గుర్తుగా నిలిచే ఆలయం ఏదో తెలుసా? 5000 ఏళ్ల క్రితమే ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో ఉన్న భవిష్య మాలిక అనే ఆ గ్రంథం. ఒక ఆలయం నీటిలో మునిగిపోవడమే ఆ ప్రళయానికి ఆరంభం అని దాంట్లో స్పష్టంగా చెప్పబడి ఉంది. అయితే ఆలయమే శ్రీ పూరి జగన్నాథుడి యొక్క ధామం. అసలు 5000 ఏళ్ల పురాతన భవిష్యమాలిక అనే గ్రంథంలో ఆలయం గురించి రాసిన విషయం ఏమిటి? ఈ ఆలయం నీటిలో మునిగినప్పుడు ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని ఎందుకు చెప్పారు? అసలు ఆ రోజు ఎప్పుడు రాబోతుంది? అసలు నిజంగానే ఆ జగన్నాథుడి యొక్క భవిష్యమాలిక అనే ఆ గ్రంథం చెబుతున్న ఆ మహాప్రలయం నిజంగానే రాబోతుందా? అసలు పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో ఉన్న ఆ భవిష్యమాలిక అనే ఆ గ్రంథం మన మానవాళి గురించి చెబుతున్న ఆ రహస్యాలు ఏమిటి? ఒడిశాలోని ఆ పూరి జగన్నాథుడి ఆలయంలో ప్రధాన ద్వారం నుండి ప్రవేశించినప్పుడు మనం 22 మెట్లు ఎక్కాలి. కానీ 3వ మెట్టుపై అస్సలు కాలు పెట్టవద్దని ఎందుకు అంటారు? అక్కడ 3వ మెట్టుపై కాలు పెట్టడం కూడా పూర్తిగా నిషిద్ధం. ఎందుకు అలా? అసలు దీని వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున మొదలయ్యి జూన్ జూలై నెలల్లో 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఆ జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది. ఈ యాత్ర ఎందుకు జరుగుతుందంటే ఆ జగన్నాథుడు, ఆ భగవంతుడు ఈ 9 రోజుల్లో ప్రజల మధ్యకు వచ్చి అక్కడ సుఖ దుఃఖాలను చూస్తాడని నమ్ముతారు. ఈ రథయాత్రలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల నుండి కొన్ని కోట్ల మంది భక్తులు ప్రతి సంవత్సరం పాల్గొంటారు. అయితే ఈ యాత్రకి 15 రోజుల ముందు 15 రోజుల పాటు ఆలయంలో ఉండే ఆ జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఈ ముగ్గురు అనారోగ్యానికి గురవుతారని, సరిగ్గా ఆ సమయంలోనే 3 కోటి దేవతలు పైనుండి ఆలయంలోకి ప్రవేశించి ఆ జగన్నాథుడు, అలానే ఆయన యొక్క సోదరుడు బలరాముడికి, అలానే ఆయన చెల్లెలు సుభద్రకు ఆయుర్వేద వైద్య చికిత్సలు చేస్తారని, అందుకే ఆ 15 రోజులు భక్తులకి ఆలయంలో దర్శనం పూర్తిగా నిలిపివేస్తారు. అంతేకాదు ఆ 15 రోజులు ఆలయం యొక్క ద్వారాలన్నీ పూర్తిగా మూసివేయబడతాయి. దానినే అనాసార పీరియడ్ అని కూడా అంటారు. అసలు దేవుడు అనారోగ్యానికి గురవటం ఇలాంటి విచిత్రమైన సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ఆలయంలో మాత్రమే మనం చూస్తాం. కానీ ఎందుకు అలా? దీని వెనుక ఉన్న ఆ రహస్యం ఎప్పటికీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి దాని వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? మిత్రులారా, మన హిందూ సంప్రదాయంలో మనం దేవుడికి రోజు నైవేద్యం పెడతాం, పూజలు చేస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మనం పెట్టిన ప్రసాదాన్ని నిజంగా దేవుడు తింటాడా, లేక అది మన నమ్మకం మాత్రమేనా అని? కానీ మిత్రులారా, మన హిందూ చరిత్రలోనే ఒక అద్భుతం జరిగింది. ఒక పేద ముసలావిడ భక్తికి మెచ్చి ఆ జగన్నాథ స్వామి స్వయంగా దిగివచ్చి ఆమె చేతి ముద్దలు తిన్నాడు. అంతేకాదు ఆమె చనిపోతే
ఆ జగన్నాథ స్వామి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె సాక్షాత్తు పూరి జగన్నాథుడినే తన కొడుగ్గా మార్చుకున్న రాజస్థానీ భక్తురాలు కర్మాబాయి కథ కూడా చెబుతాను. అది వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరగకపోతే నన్ను అడగండి. మిత్రులారా, పూరి జగన్నాథుడు కేవలం ఒక దేవుడు కాదు, అదొక తత్వం, అదొక సమాధానం దొరకని ప్రశ్న. ఈరోజు కేవలం ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆలయ విశేషాలు తెలుసుకోవడమే కాదు, సైన్స్ కూడా ఛేదించలేని రహస్యాలను, కన్నీళ్లు పెట్టించే భక్తి యొక్క కథలను వినబోతున్నాం. పూరి జగన్నాథుడి యొక్క ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి కాకపోవచ్చు, కానీ భక్తి విషయంలో మాత్రం ఇది కుబేరుడి యొక్క నిధికి మించినది. అక్కడ ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 50 లక్షల నుండి 1 కోటి మంది వరకు వస్తారంటే మీరు నమ్మగలరా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచంలోని 100కు పైగా నగరాల్లో కూడా ఈ రథయాత్ర జరుగుతుంది. మరి రండి, ఆ అంతుచిక్కని రహస్యాల వెనుక ఉన్న ఒళ్ళు గుగుర్బుర్చే నిజాల్ని పొరలు పొరలుగా విప్పుకుంటూ వద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు ఆ పూరి జగన్నాథుడి యొక్క రహస్య యాత్రకు బయలుదేరుదాం. జై జగన్నాథ అనండి. మిత్రులారా, ముందుగా జగన్నాథ స్వామినే మెప్పించి సాక్షాత్తు ఆ జగన్నాథుడే ఆ ముస్లిం భక్తుడి కోసం తన రథాన్ని ఆపేలా చేసిన అంతటి భక్తి గల ఆ ముస్లిం భక్తుడి గురించి ముందుగా తెలుసుకుందాం. తర్వాత ఆ జగన్నాథ ఆలయం యొక్క రహస్యాల్ని ఛేదిద్దాం. చివరిలో ఆ జగన్నాథుడి యొక్క కంటి నిండా నీరు పెట్టించిన ఆ పేద భక్తురాలు కర్మాబాయి గురించి తెలుసుకుందాం. భారతదేశం ముస్లింల యొక్క మొఘల్స్ పరిపాలనలో ఉన్న కాలం అది. యుద్ధాలు, మతం, రాజకీయం, సంస్కృతి ఇవన్నిటితో భారతదేశం మార్పుల మధ్య కొనసాగుతున్నప్పుడు ఒడిశా నేలలో ఒక అసాధారణ ఘటన జరిగింది. ఈ ఘటన ఒక మనిషి జీవితం మాత్రమే కాదు, దేవభూమి పూరి యొక్క చరిత్రనే మార్చేసింది. ఆ మనిషి పేరే సాలబేగా. ఈ సాలబేగా ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు. ఈ సాలబేగా చిన్న వయసులోనే తన తండ్రితో పాటు యుద్ధాల్లో పాల్గొనేవాడు. అతని యొక్క తండ్రి మొఘల్స్ సైన్యంలో ఒక పెద్ద అధికారి. అయితే చిన్నప్పటి నుండే ఆ సాలబేగకు ధైర్యం, శౌర్యం, యుద్ధ నైపుణ్యం అన్నీ సహజంగా ఉండేవి. తండ్రి పక్కనే తిరుగుతూ చిన్న వయసులోనే అతనికి యుద్ధ కళలు వచ్చాయి. క్రమంగా అతను మొఘల్స్ సైన్యంలో అత్యంత కీర్తివంతుడైన ఖడ్గధారి అయ్యాడు. ఇక కొన్ని సందర్భాల్లో ఆ సాలబేగా హిందూ గ్రామాల్లో జరిగిన యుద్ధాలకు కూడా పంపబడేవాడు. కానీ ఒక్కసారి కూడా అతను నిరపరాధుల్ని హింసించలేదు. అయితే ఒక యుద్ధంలో ఆ సాలబేగపై ఒక శత్రువు తీవ్రమైన దాడి చేశాడు. అతనిపై తగిలిన ఆ గాయం ఎంత తీవ్రంగా ఉంది అంటే అతని జీవితం మరణం మధ్య చివరి శ్వాసలు మాత్రమే అతనికి మిగిలాయి. ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన వైద్యులు కూడా ఇక నిన్ను కాపాడడం మా వల్ల కాదు అని తేల్చి చెప్పారు. తన కుమారుడి యొక్క పరిస్థితి చూసిన అతని యొక్క తల్లి ఏకాంతంగా ఇలా ఆవేదన పడింది. ఇక నిన్ను రక్షించేది ఒకే ఒక్క దేవుడు. నిజాయితీ ఉన్న మనసుని, నిజమైన ప్రార్థనని ఆ దేవుడే వింటాడు. ఆయనే పూరి జగన్నాథ స్వామి. ఆమె హిందువుల దేవుడైన భగవాన్ విష్ణువును ప్రార్థించమని చావు బతుకుల్లో కొట్టుకులాడుతున్న, తీవ్రమైన అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్న తన కుమారుడు సాలబేగ్కు చెప్పింది. దీంతో మరణానికి దగ్గరగా ఉన్న సాలబేగా తల్లి మాట విని ఆ భగవాన్ విష్ణువును స్మరించడం మొదలుపెట్టాడు. అతని ప్రార్థనలో బాహ్య ఆడంబరాలు లేవు. కేవలం భక్తి, కేవలం ఆరాధన, కేవలం ఆత్మ నమ్మకం మాత్రమే ఉన్నాయి. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. రోజు రోజుకు అతని శరీరం మీద ఉన్న గాయాలు మానిపోవడం ప్రారంభమయ్యాయి. వైద్యులు, సైనికులు ఎవరూ ఆశించని స్థాయిలో అతను ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిన తర్వాత అతను కొద్ది రోజుల్లోనే అతను పూర్తిగా కోలుకున్నాడు. అది సాలబేగ జీవితంలో ఒక కొత్త ఆరంభం. ఆ రోజు నుంచి ఆ సాలబేగకు విష్ణువు అంటే అపారమైన ప్రేమ. ప్రతిరోజు ఆయన నామస్మరణే చేసేవాడు. ఆయన గీతాలు, ఆయన భక్తే చేసేవాడు. అప్పుడే తన తల్లి అతనికి ఒక విషయం చెప్పింది. నాయనా బిడ్డ, విష్ణు అవతారమైన ఆ జగన్నాథుడు ఒడిశాలోని పూరిలో ఉంటాడు. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే రథయాత్రలో ఆయన తన సహచరులతో కలిసి రథయాత్రలో ప్రజల్ని చూడడానికి ప్రజల మధ్యకు వస్తాడు. అలా తన తల్లి ఆ సాలబేగకు చెప్పింది. దీంతో మామూలు వ్యక్తి అయితే అప్పుడు వినడమే చేస్తాడు. కానీ ఆ సాలబేగ హృదయం మాత్రం వెంటనే అతను ఆ పూరిని చేరుకొని ఆ జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అలా తన తల్లి చెప్పిందో లేదో వెంటనే ఆ సాలబేగ ఎంతో ఆశతో ఆ పూరి జగన్నాథుడి మీద ఎంతో ప్రేమతో పూరిలోని ఆ జగన్నాథ ఆలయానికి వెళ్ళాడు. కానీ అతన్ని అక్కడ ఆలయం లోపలికి రానివ్వకుండా ఆపేశారు. ఎందుకంటే ఆలయం లోపలికి కేవలం హిందువులకి మాత్రమే ప్రవేశం ఉండేది. అతను హిందూ కాదు కాబట్టి ఆ జగన్నాథుడి యొక్క దర్శనానికి అతనికి అవకాశం ఇవ్వలేదు. ఈ నిరాకరణ అతని మనసును బాధ పెట్టినా ఆ జగన్నాథుడి మీద అతనికి ఉన్న భక్తిని మాత్రం తగ్గించలేదు. అతను వెంటనే ఇలా అనుకున్నాడు,
ఆ జగన్నాథ స్వామి నన్ను తిరస్కరించలేదు, ఇక్కడ ఉన్న మనుషులే నన్ను ఆపుతున్నారు. దీంతో అతను ముస్లిం అని ఆ జగన్నాథ ఆలయం లోపలికి రానివ్వకపోవడంతో ఆ సాలబేగ వెంటనే అక్కడ నుండి బృందావనానికి బయలుదేరాడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క బృందావనానికి బయలుదేరాడు. ఆ బృందావనంలో అక్కడ ఉన్న సాధువులతో కొంతకాలం ఉండి హిందూ మత తత్వం, హిందూ శాస్త్ర ధర్మాలు, దేవతల కథలు, హిందూ పూజా విధానాలు అన్నింటినీ పూర్తిగా నేర్చుకున్నాడు. అలా హిందూ మతం, హిందూ యొక్క పూజా విధానాలు, హిందూ తత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నాక మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఆ సాలబేగ పూరి రథయాత్ర సమయంలో వచ్చాడు. కానీ ఈసారి అతను తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో, ఆ రథయాత్రను చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు కన్నీళ్లతో ఆ జగన్నాథుడిని ప్రార్థించాడు. ఓ జగన్నాథ, నీ రథయాత్ర ఒక్కసారైనా నాకు చూపించు నాయనా అని ఆ జగన్నాథుడిని ప్రార్థించాడు. భక్తితో, శ్రమతో, నొప్పితో అతను రథయాత్ర జరుగుతున్న వీధుల వైపు నడిచాడు. అయితే ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఆ సాలబేగ అక్కడికి చేరేసరికి ఆ రథం చాలాసేపటి నుండి అక్కడ కదల్లేదు. ఎంతమంది లాగినా ఆ రథం కదల్లేదు. ఎందుకంటే ఆ జగన్నాథుడు తన ప్రియ ముస్లిం భక్తుడి కోసం ఎదురు చూస్తున్నాడు. పూజారులు స్తంభించిపోయారు. ఇది చూసిన ఆ సాలబేగ ఎంతో ఆనందంలో మునిగిపోయాడు. ఆ జగన్నాథ స్వామి స్వయంగా ఒక ముస్లిం భక్తుడి ప్రేమ కోసం తన రథాన్ని ఆపాడు. ఇది చరిత్రలో చాలా అరుదైన అద్భుతం మిత్రులారా. సరిగ్గా ఆ రోజు నుండే ఆ సాలబేగ యొక్క పేరు ఆ జగన్నాథ ఆలయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక ఆ సాలబేగ మరణించిన తర్వాత అతని యొక్క అంత్యక్రియలు కూడా సరిగ్గా అదే స్థలంలో ఆ రథం అతని కోసం ఎదురు చూసిన చోటే జరిగాయి. ఆ తర్వాత అతనికి అక్కడ ఒక సమాధి నిర్మించబడింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం జగన్నాథుడి యొక్క రథయాత్రలో ఆ జగన్నాథుడి యొక్క రథం ఆ సాలబేగ సమాధి వద్దకు రాగానే అదే స్వయంగా ఆగుతుంది. ఇది ఎంత విచిత్రమో చూడండి. ఎందుకు అలా స్వయంగా అదే ఆగుతుంది అనేది ఇప్పటికీ ఏ శాస్త్రవేత్తకి కూడా అంతు చిక్కటం లేదు. కానీ ఆ జగన్నాథ స్వామి అతని యొక్క భక్తికి ఇచ్చే మరుపురాని గౌరవంగా తన రథాన్ని 10 నిమిషాల పాటు అతని సమాధి వద్ద ఆపుతాడు. మిత్రులారా, ఈ సాలబేగ యొక్క కథ ఒక్క విషయం మనకు నేర్పుతుంది. దేవుడు ఎప్పుడూ మతం, కులం చూడడు, మనసు మాత్రమే చూస్తాడు. నిజమైన భక్తి ఎక్కడ ఉంటే దేవుడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఒక ముస్లిం భక్తుడి యొక్క ఈ కథ విన్నాక కూడా ఆ జగన్నాథ ఆలయంలోకి కేవలం హిందువుల్ని మాత్రమే అనుమతించే నియమం ఇంకా ఉంచడం కరెక్టేనా? అది మీకే వదిలేస్తున్నా. కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తప్పకుండా చెప్పండి. ఇంకా ఇప్పుడు ఆ జగన్నాథ ఆలయం యొక్క రహస్యాల్ని ఒక్కొక్కటిగా క్లియర్గా ఛేదించుకుంటూ వెళ్దాం. నెంబర్ 1, ఒడిశాలోని పూరి జగన్నాథుడి యొక్క ఆలయం ప్రధాన ద్వారం నుండి ప్రవేశించేటప్పుడు మనం 22 మెట్లు ఎక్కాలి. కానీ 3వ మెట్టుపై అస్సలు కాలు పెట్టవద్దని ఎందుకు అంటారు? అసలు ఆ 3వ మెట్టుపై కాలు పెట్టడం పూర్తిగా నిషిద్ధం కూడా. ఎందుకు అసలు? దీని వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం ఏమిటో ఇప్పుడు క్లియర్గా ఛేదిద్దాం. మిత్రులారా, పూరి జగన్నాథ ఆలయంలోని 22 మెట్లలో 3వ మెట్టుపై ఎందుకు కాలు వేయకూడదు? అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? దీని వెనుక ప్రధానంగా కొన్ని కారణాలున్నాయని నేటికి చెబుతారు. 3వ మెట్టుపై మాత్రం అస్సలు కాలు పెట్టకూడదు, అది పూర్తిగా నిషిద్ధమని అక్కడ పూజారులు బలంగా చెబుతారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దీని వెనుక గాఢమైన ఆధ్యాత్మిక, తాత్విక రహస్యం దాగి ఉంది. ముందుగా ఆలయ పూజారులు ఏమి చెబుతున్నారో చూద్దాం. మొదటి కారణం ఏమిటంటే ఆధ్యాత్మిక అర్థం. ఆ జగన్నాథ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ 22 మెట్లు మనిషిలో ఉన్న 22 దోషాలు, గుణాల యొక్క బంధాలను సూచిస్తాయి. అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అసూయ, భయం, అజ్ఞానం. ఇలా మనిషిని దేవుడి నుండి దూరం చేసే లక్షణాలు 3వ మెట్టు అహంకారంను సూచిస్తుంది అని అక్కడ భక్తుల యొక్క బలమైన విశ్వాసం. ఆ జగన్నాథ స్వామి దగ్గరకు వెళ్ళాలంటే అహంకారాన్ని తొక్కకూడదు, దాన్ని దాటేయాలి. అందుకే అక్కడ 3వ మెట్టుపై కాలు పెట్టడం అంటే అహంకారంతో ఆ జగన్నాథ స్వామిని చేరడం అనే భావం. ఇది భక్తికి విరుద్ధం. కాబట్టి ఆ 3వ మెట్టు నిషిద్ధం అని చెబుతారు. ఇక 2వ కారణం ఏమిటంటే ఆ జగన్నాథ స్వామి యొక్క భక్తి తత్వం. జగన్నాథుడు అందరికీ దేవుడు. ప్రతి మనిషిలో మతం, కులం, స్థానం అంటూ ఏమీ చూడడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ వినయం తప్పనిసరి. ఇక 3వ మెట్టును తొక్కకుండా దాటడం అంటే భక్తుడు ఇలా చెప్పినట్టే: స్వామి జగన్నాథ, నేను అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో నీ దగ్గరికి వస్తున్నాను. ఇలా ఒక మౌన ప్రార్థన చేయటమే ఈ 2వ కారణం అని చెబుతారు. ఇక 3వ కారణం తాంత్రిక, అలానే శక్తి విశ్వాసం. పూరి జగన్నాథ క్షేత్రం ఒక శక్తి క్షేత్రం, అంటే ఒక ఎనర్జీ సెంటర్. ఈ ఆలయ నిర్మాణంలో కొన్ని మెట్ల వద్ద ప్రత్యేక శక్తి ప్రవాహం ఉందని తాంత్రిక సంప్రదాయం చెబుతుంది. 3వ మెట్టు వద్ద భారీ శక్తి నిల్వ ఉందని, అందుకే అక్కడ నేరుగా కాలు పెట్టకూడదని పూర్వకాలం నుంచే ఉన్న నియమం అది. ఇది శాస్త్రీయంగా నిరూపించలేకపోయినా శతాబ్దాల నుండి ఈ సంప్రదాయం మాత్రం అక్కడ నిలిచే ఉంది.
ఇక 4వ కారణం, దీని వెనుక ఒక విశ్వాసమైన ఒక కథ దాగి ఉంది. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప వీరుడు, ధనవంతుడు, శక్తివంతుడు. కానీ అతనిలో ఒక లోపం ఉండేది. అదే అహంకారం. తన రాజ్యమే గొప్పదని, తానే జగన్నాథుడికి అత్యంత ప్రియమైన భక్తుడని అని అహంకారంతో ఎప్పుడూ భావించేవాడు. అయితే ఒకసారి పూరి జగన్నాథ స్వామి యొక్క దర్శనానికి ఆ రాజు వచ్చాడు. కానీ ఇతర భక్తుల్లా వినయంతో కాకుండా ఆ రాజు ఎంతో గర్వంతో, అహంకారంతో ఆలయం లోపలికి ప్రవేశించాడు. అలా తన జగన్నాథ స్వామి యొక్క ఆలయం లోపలికి వచ్చేటప్పుడు ఆ రాజు ఇలా అన్నాడు: నేనే ఈ క్షేత్రానికి అన్నదాతను, నా వల్లే ఈ ఆలయం నిలబడింది, జగన్నాథ స్వామి నన్ను కాపాడాల్సిందే అని అన్నాడు. మిత్రులారా, ఈ మాటలే అతని పతనానికి కారణమయ్యాయి. ఆ ప్రధాన ద్వారం వద్ద ఉన్న 22 మెట్లలో ఆ రాజు 3వ మెట్టుపై ఎంతో గర్వంతో కాలు పెట్టాడు. అప్పుడు అతని కాలు ఒక్కసారిగా అక్కడే జారిపడింది. అతను వెంటనే అక్కడే కింద పడిపోయాడు. అక్కడికక్కడే అతనికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తర్వాత ఆ రాజు చాలా కాలం అనారోగ్యంతో బాధపడ్డాడని మరియు తన అహంకారాన్ని విడిచిపెట్టాడని ఆ జగన్నాథ స్వామి ఆలయ పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. దీంతో సరిగ్గా ఈ సంఘటన తర్వాతే ఆలయ పూజారులు అలానే సాధువులు ఇలా చెప్పడం మొదలుపెట్టారు: ఇక ఈ 3వ మెట్టు అహంకారాన్ని సూచిస్తుంది, దాన్ని ప్రతి భక్తుడు తొక్కకూడదు, ఆలయం లోపలికి వచ్చేవారు దాన్ని దాటే వెళ్ళాలి అని బలంగా చెప్పారు. ఇంకప్పటి నుండి అలా 3వ మెట్టుపై కాలు పెట్టడం పూర్తిగా నిషిద్ధమైంది. ఇంకా స్థానికులు, భక్తులు, పండితులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. 3వ మెట్టు మహాలక్ష్మీదేవి యొక్క అధిష్టానమని, ఈ మెట్టును లక్ష్మీ స్థానమని అంటారు. ఇది శుభస్థానంగా భావించి ఆ మెట్టుపై కాలు వేయడం అపచారం అని అంటారు. పూర్వం లక్ష్మీదేవి ఆ జగన్నాథ స్వామి యొక్క ఆలయం లోపలికి ప్రవేశించే ముందు ఆ మెట్టుపైనే కాసేపు నిలబడేదట. అందుకే దానిని పవిత్రంగా భావించి ఆ మెట్టుపై కాలు పెట్టకూడదని అంటారు. అయితే ఆలయంలో కొంతమంది పండితులు ఇలా కూడా చెబుతారు: మొదటి మెట్టు శరీరం, 2వ మెట్టు మనసు, 3వ మెట్టు ఆత్మ, అంటే ఆత్మ సాక్షి ఉండే స్థానం. ఇలా భగవంతుని యొక్క దర్శనం అక్కడి నుండే పవిత్రమవుతుంది. కాబట్టి ఆ ఆత్మస్థానంపై కాలు వేయడం మంచిది కాదు అని కొంతమంది మేధావులు గల పండితులు నేటికి అక్కడ చెబుతూ ఉంటారు. సరే, ఇదంతా బానే ఉంది. అయితే ఇక్కడే ఆ జగన్నాథ స్వామి యొక్క ఆలయం గురించి ఒక ప్రసిద్ధ పుకారు కూడా ఉంది. ఆ 3వ మెట్టులో యమధర్మరాజు నిలిచి మన పాప పుణ్యాలను గమనిస్తాడు అని. అందుకే యముని స్థలమైన ఆ 3వ మెట్టుపై కాలు పెట్టకూడదని అంటారు. ఇది శాస్త్రీయంగా కాదు, కానీ అక్కడ స్థానిక ప్రజల్లో ఇది ఒక బలమైన విశ్వాసం. సరే, ఇదంతా బానే ఉంది. మరైతే సైంటిస్టులు, ఏఎస్ఐ ఆర్కియాలజిస్టులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. వీటిల్లో అసలు ఎంత నిజముందో ఇప్పుడు సైన్స్ పరంగా అన్వేషిద్దాం. ఆ జగన్నాథ ఆలయంలో ఉన్న ఆ 3వ మెట్టు దగ్గరికి వచ్చి ఆ 3వ మెట్టుపై ఎంతో పరిశోధించిన సైంటిస్టులు, ఏఎస్ఐ ఆర్కియాలజిస్టులు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, ఈ జగన్నాథ ఆలయం లోపల ఉన్న ఈ 22 మెట్లు దాదాపు 1200 ఏళ్ల కంటే చాలా పాతవి. ఇవి గ్రానైట్ రాళ్లతో చేసినవి. కొన్ని మెట్లు మధ్యలో బలహీనంగా మారాయి. వాటిల్లో ప్రత్యేకంగా 3వ మెట్టు చరిత్రలో చాలాసార్లు దెబ్బతిన్నది. అందుకే పురాతన కాలంలో ఆ మెట్టుపై అదనపు రక్షణ కోసం ప్రజలు అలానే పూజారులు ఆ మెట్టుపై అదనపు నిబంధనలు పెట్టి ఉంటారు. కాలక్రమేణా వాళ్ళు పెట్టిన ఆ నియమాలు ఈ మెట్టుపై కాలు పెట్టవద్దు, ఈ మెట్టు దేవతా స్థానం అనే మాటగా మారిపోయింది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆ 3వ మెట్టుపై అసలు ఎవ్వరు కాలు పెట్టకూడదనేది నిజంగానే అధికారికంగా ఇప్పటికీ ఉందా? త్రిమంద నిర్వహణ కమిటీ ప్రకారం ఆ 3వ మెట్టుపై కాలు వేయకూడదు అని ఏ అధికారిక ఆదేశం లేదు. ఇది పూర్తిగా స్థానిక ప్రజల విశ్వాసం మాత్రమే. ఆలయం దీన్ని ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ ఏమీ చేయలేదు. అంటే ఇది ప్రజల విశ్వాసం కావడంతో గౌరవంగా ఇప్పటికీ కొనసాగించబడుతుంది. అంతేగాని అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆ 3వ మెట్టుపై కాలు పెట్టకూడదు అనేది అక్కడ ప్రత్యేకంగా అధికారికంగా ఆ నియమం అంటూ ఏమీ లేదు. ఇది కేవలం ప్రజల విశ్వాసం మాత్రమే. ఇది ఆ జగన్నాథ స్వామి ఆలయం యొక్క 3వ మెట్టు వెనక ఉన్న అసలు రహస్యాలు. ఇంకా ఇప్పుడు ఇంకో మిస్టరీని ఛేదిద్దాం. ప్రతి సంవత్సరం ఆ జగన్నాథుడి యొక్క రథయాత్రకు 15 రోజుల ముందు 15 రోజుల పాటు ఆలయంలో ఉండే ఆ జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఆ 15 రోజులు భక్తులకి ఆలయంలో దర్శనం పూర్తిగా నిలిపివేస్తారు. ఆలయ ద్వారాలన్నీ పూర్తిగా మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించరు. అసలు వీటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు క్లియర్గా ఛేదిద్దాం. మిత్రులారా, ముందుగా ఆలయ పండితులు, పూజారులు, భక్తులు ఏమని నమ్ముతున్నారో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ముందుగా తెలుసుకుందాం. అసలు దేవుడు అనారోగ్యానికి గురవుతాడా అనే ఈ ప్రశ్న మీలో చాలా మందిలో మెలుగుతూనే ఉంటుంది. ఈ విషయాల్ని క్లియర్గా తెలుసుకోవడానికి మీకు 3 మెథడ్స్లో క్లియర్గా వివరిస్తాను. రీజన్ నెంబర్ 1, పురాణ రహస్యం, స్నానయాత్ర, జ్వరం. ఈ రథయాత్రకు 15-16 రోజుల ముందు ఆ జగన్నాథ స్వామికి స్నాన పూర్ణిమ జరుగుతుంది. ఆ రోజు వరుసగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలకు 108 కొండల పవిత్ర జలాలతో ఆ విగ్రహాలకు స్నానం చేయిస్తారు.
అలా ఎక్కువ నీటితో ఆ విగ్రహాలకి స్నానం చేయించడం వల్ల ఆ జగన్నాథుడికి బలరాముడికి అలానే సుభద్రాదేవికి వాళ్ళకి జ్వరం వస్తుంది అని ప్రజలు గాఢంగా నమ్ముతారు. కానీ అసలు విషయం అది కాదు. మన హిందూ పురాణాల ప్రకారం చెక్కతో చేసిన విగ్రహాలకి ఎక్కువగా అభిషేకాలు చేయడంతో ఆ జగన్నాథ స్వామి యొక్క శరీరం బలహీనపడి జ్వరానికి గురవుతాడు అని. అందుకే జగన్నాథ స్వామిని 15 రోజుల విశ్రాంతిలో ఉంచుతారు. ఆయనకి ఆ 15 రోజులు రెస్ట్ ఇస్తారు. ఇక రెండో రీజన్, దీని గురించి ఆలయ పండితులు ఏమని చెబుతారు అంటే, ముక్కోటి దేవతలు ఆ 15 రోజుల్లో అలా అనారోగ్యానికి గురైన ఆ జగన్నాథ స్వామికి, ఆ బలభద్రుడికి, అలానే తన చెల్లెలు సుభద్రాదేవికి ఆయుర్వేద వైద్యం చేయడానికి, వాళ్ళకి చికిత్స చేయడానికి పైనుండి ముక్కోటి దేవతలు ఆలయం లోపలికి వస్తారు అని చెబుతారు. అలా 15 రోజుల్లో ఆ జగన్నాథ ఆలయంలోకి అనారోగ్యానికి గురైన ఆ జగన్నాథ స్వామికి చికిత్స చేయడానికి ఆలయంలోకి ముక్కోటి దేవతలు అక్కడికి వచ్చి వాళ్ళు ఆ జగన్నాథుడు, సుభద్ర, బలరాముడికి ఆయుర్వేద చికిత్స చేస్తారు. అందుకే ఆ 15 రోజులు ఆలయ ద్వారాలు పూర్తిగా మూసివేస్తారు. ఈ కాలాన్ని రహస్య సేవ కామలం అని అంటారు. ఒకవేళ ఆ 15 రోజుల్లో ఆలయ ద్వారాలు తెలిస్తే ఆలయంలో ఆ జగన్నాథుడికి చికిత్స చేయడానికి వచ్చిన ఆ ముక్కోటి దేవతలు ఆ జగన్నాథ స్వామికి చికిత్స చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారని. అందుకే ఆ ముక్కోటి దేవతలు ఆ జగన్నాథ స్వామికి చికిత్స చేసే వరకు ఆ ముక్కోటి దేవతల యొక్క రక్షణ కోసం ఆ ముక్కోటి దేవతల్ని ఎవరూ చూడకుండా, ఏ మానవుడు చూడకుండా అన్ని రోజుల పాటు ఆ జగన్నాథుడి యొక్క ద్వారాలు తెరవకుండా అలా మూసి ఉంచి అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వరు అని ఆలయ పూజారులు అలానే ఆలయ పండితులు చెబుతారు. ఇక మూడో రీజన్ ఏమిటో చూద్దాం. ఆధ్యాత్మిక అర్థం, భగవంతుని యొక్క అసలు సందేశం అని. సాధారణంగా మనం అనుకుంటాం మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ జగన్నాథుడి యొక్క తత్వం అలా కాదు. జగన్నాథుడి యొక్క రథయాత్ర అంటే దేవుడే మన దగ్గరకు రావడం. అందుకే ఆ జగన్నాథుడు రాజ్ మహల్ లాంటి తన ఆలయాన్ని విడిచిపెట్టి ప్రజల వీధుల్లోకి, సామాన్యుల మధ్యకి జగన్నాథుడు వస్తాడు. ఇదే జగన్నాథుడి యొక్క సందేశం. అంటే ఇక్కడ ఆ దేవుడు కూడా జీవిత చక్రాన్ని అనుభవిస్తున్నాడు. ఇది కేవలం ఆ జగన్నాథ లీలలో మాత్రమే మనం చూస్తాం. జననం, ఆరోగ్యం, అనారోగ్యం, ఆరోగ్యావృద్ధి, ప్రజల మధ్యకు రావడం, ఇది దేవుడు మనలాగే జీవిస్తాడనే భావనను మనలో పెంచుతుంది. మనుషులు పడే బాధ నాకు తెలుసు, నేను కూడా దానిని అనుభవించాను. ఇదే జగన్నాథుడి యొక్క తత్వం. సరే, ఇదంతా బానే ఉంది. మరి శాస్త్రవేత్తలు దీని గురించి ఏమని చెబుతున్నారు? సైంటిఫిక్ అలానే ఆర్కియాలజికల్ కోణంలో దీని అర్థం పూర్తిగా భిన్నంగా ఉంది మిత్రులారా. సైన్స్ పరంగా ఏమని చెప్తున్నారో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. నెంబర్ 1, ఆ జగన్నాథుడి యొక్క విగ్రహాలు చెక్కతోనే తయారు చేస్తున్నారు. ఆ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు మట్టితో కాదు, రాయితో కాదు, లోహంతో కాదు, చిన్నార్తె అనే ఒక పవిత్ర వృక్షం నుండి, అంటే నీము వుడ్ అనే ఒక చెట్టుతో తయారు చేయబడినవి. ఆ చెక్క జీర్ణమవుతుంది, తడుస్తుంది, లోపల భాగాలు బలహీనపడుతుంది. అందుకే స్నాన పూర్ణిమ రోజు విగ్రహాలు చాలా నీరు జీర్ణిస్తాయి. ఇంకా 15 రోజులు ఆ విగ్రహాన్ని బాగా కడగటం వల్ల, అంటే ఆ చెక్క విగ్రహాల్ని, అంటే ఆ జగన్నాథుడి యొక్క చెక్క విగ్రహాన్ని నీళ్లతో అభిషేకం చేసి నీళ్లతో కడగటం వల్ల ఆ విగ్రహాలు చాలా నీరు జీర్ణించుకుంటాయి, అంటే పీల్చుకుంటాయి. ఆ చెక్క తడి అవుతుంది. ఆ చెక్కకు ఉన్న పెయింట్ కూడా చెదురుతుంది. దాని యొక్క ఉపరితలం కూడా గట్టి పడుతుంది. దాని నిర్మాణం ఏమో బలహీనపడుతుంది. అందుకే ఆ 15 రోజులు జగన్నాథుడికి విశ్రాంతి అని చెప్పి అలా 15 రోజుల పాటు తడిచిపోయిన ఆ చెక్క విగ్రహానికి అలా విశ్రాంతి ఇవ్వటం వల్ల ఆ చెక్కకు ఉన్న తడి తర్వాత అది ఎండబడుతుంది. తడిచిపోయిన ఆ చెక్కలో ఉన్న ఫంగస్ నయం అవుతుంది. ఆ చెక్క మీద ఉన్న రంగు గట్టిపడి తిరిగి స్థిరపడుతుంది. అందుకని ఈ ప్రక్రియకు 12 నుండి 15 రోజులు అవసరం. అందుకే ఈ 15 రోజులు అనాసరా అని ఒక పేరు పెట్టి ఆ జగన్నాథ స్వామి విశ్రాంతి తీసుకోవడం అని చెప్పి తడిచిపోయిన ఆ చెక్క విగ్రహం తిరిగి తన స్థానంలో తిరిగి యథాస్థానంగా గట్టిపడటం కోసం ఇలా చెప్తున్నారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాని దేవుడు అనారోగ్యానికి గురవటం అనేది మూఢ నమ్మకమే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా పండితులు ఏమని చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం. భక్తులు ఆ దేవుణ్ణి కోరుకుంటే రథం కదులుతుంది. ఆ 15 రోజుల ఆ జగన్నాథుడి యొక్క అనాసర కాలం భక్తి పరీక్షా సమయం. ఈ 15 రోజులు మనం దేవుణ్ణి మరింతగా మిస్ అవుతాం. దీంతో ఆ జగన్నాథ స్వామిని మనం చూడాలి అని మనలో ఒక ఆతృత పెరుగుతుంది. దేవునితో బంధం మరింతగా గాఢమవుతుంది. అందుకే ఆ జగన్నాథ స్వామి తనను దూరంగా ఉంచి మనలో ప్రేమను పెంచి 15 రోజుల తర్వాత గొప్ప రథయాత్రలో మన మధ్యకు వస్తాడు. అది మనలో భక్తి దూరం కలయిక అనే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. మరైతే ఈ సంప్రదాయం ఎందుకు ప్రపంచంలో ఎక్కడా లేదు? ఎందుకు కేవలం ఒడిస్సాలోని జగన్నాథ స్వామికి మాత్రమే చెక్క విగ్రహాలను పెడతారు? మిత్రులారా, జగన్నాథుడు లివింగ్ గాడ్, ప్రాణం ఉన్న దేవుడు అని అక్కడ ఉన్న ప్రజలు బలంగా నమ్ముతారు. ఆయనకు రహస్య ఆచారాలు ఉంటాయి. పూజారులు మానుష సేవ, దైవిక సేవ అనే 2 విధాల సేవ చేస్తారు. రహస్యం తప్పకపోవడమే దేవుని మహిమ. అంటే ఇది దేవుణ్ణి రక్షించే ఒక యాన్షియన్ సిస్టమ్ లాంటిది.
ఇవి జగన్నాథుడి యొక్క రథయాత్రకు ముందు 15 రోజుల పాటు ఆ జగన్నాథ స్వామి యొక్క ద్వారాలు మూసి వేయడం వెనుక ఉన్న అసలు రహస్యాలు. అంటే మిత్రులారా, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఒక్క పాయింట్లో చెప్పాలంటే, ఈ 15 రోజుల పాటు ఆ జగన్నాథ స్వామిని అలా విశ్రాంతి ఇవ్వడం అనేది తడిచిపోయిన ఆ చెక్క విగ్రహాలు తిరిగి యథాస్థానంలో కోలుకోవడానికి, అంటే దాని మీద ఉన్న పెయింట్ మళ్ళీ గట్టి పడడానికి, అలానే ఆ చెక్కలో ఇమిడిపోయి ఉన్న ఆ నీరు పూర్తిగా ఆవిరైపోవడానికి ఈ 15 రోజుల సమయం పెట్టి దానిని ఆ జగన్నాథ స్వామి యొక్క విశ్రాంతిగా, ఆ జగన్నాథుడికి అనారోగ్యం వచ్చినట్లుగా ప్రజలు అక్కడ బలంగా నమ్ముతారు. అంటే మిత్రులారా, మీకు ఒక్క పాయింట్లో చెప్పాలంటే, ఆ 15 రోజుల జగన్నాథ స్వామి యొక్క విశ్రాంతి పీరియడ్ అంటే ఆయనకి అనారోగ్యం వచ్చినట్లు కాదు, ఆయన అనారోగ్య పాలైనట్లు కాదు. నీటితో తడిచిపోయిన చెక్క విగ్రహాలు తిరిగి మళ్ళీ ఎండబడడానికి, ఆ చెక్కలో ఉన్న నీరు పూర్తిగా ఇంకిపోయి అలానే ఆ చెక్క మీద తడిచిపోయిన ఆ పెయింట్ మళ్ళీ తిరిగి ఎండబడడానికి, దానికే ఆ 15 రోజుల సమయం. మిత్రులారా, ఇంకా ఇప్పుడు ఆ జగన్నాథుడి ఆలయంలో ఉన్న 5000 ఏళ్ల పురాతన ఆ భవిష్య మాలిక గ్రంథంలో ఉన్న ఈ ఆలయం నీటిలో మునిగితే కలియుగం అంతం అన్న ఆ విషయం నిజమా అబద్ధం అన్న విషయాల్ని ఇప్పుడు లాజికల్గా తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఒడిస్సాలోని ఒక మహా ఋషి, పంచశకాలో ఒకరైన మహర్షి అచ్యుతానంద దాస్ గారు రచించిన గ్రంథం అది. ఈ గ్రంథం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను, కలియుగాంతం లక్షణాలను, దేవతల అవతారాలను, ప్రజల నైతిక పరిమాణం, ప్రళయ సంకేతాలు, వాటిని సంక్లిప్తంగా కవితా రూపంలో పేర్కొంది. ఇవి ఛేదించడం చాలా కష్టం, ఎందుకంటే ఆ పుస్తకం మొత్తం గూఢార్థాలతో, సంకేతాలతో నిండి ఉంది. ఈ గ్రంథంలో ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. ఆ శ్లోకం స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి. దీని అర్థం ఏమిటంటే, నీలాచలంలో ఉన్న, అనగా ఒడిస్సాలో ఉన్న జగన్నాథుడి యొక్క ఆలయం నీటిలో మునిగితే సరిగ్గా ఆ సమయం నుంచే కలియుగం తుది దశ మొదలవుతుంది. ఇది శతాబ్దాలుగా ఆ పుస్తకంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రవచనం. అందుకే చాలా మంది దీన్ని ప్రళయ సంకేతంగా భావిస్తారు. అసలు ఎందుకు జగన్నాథ ఆలయం నీటిలో మునిగితే ప్రళయం ప్రారంభమవుతుంది అని ఎంతలా నమ్ముతున్నారు అంటే, ఇందుకు ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి మిత్రులారా. రీజన్ నెంబర్ 1, ఆ జగన్నాథుడిని కలియుగ దేవుడు అని అంటారు. ఆ జగన్నాథుడి గురించి హిందూ పురాణాల్లో ఇలా ఉంది: కలియుగంలో ప్రత్యక్షంగా భక్తులకు చేరువుగా ఉండే దేవుడు ఆ జగన్నాథుడు మాత్రమే. శ్రీకృష్ణుడు కలియుగంలో ఆ జగన్నాథ రూపంలో ఉంటాడు. ఆయన భక్తులకు నేరుగా ప్రత్యక్షమైన ఏకైక దేవుడు. ప్రతి సంవత్సరం స్వయంగా ఆ ప్రజల ముందుకు వచ్చే దేవుడు కూడా ఆ జగన్నాథుడే. అందువల్లే ఆయన ఆలయం కూలడం అంటే కలియుగం చివరి దశలోకి వెళ్ళడం అని చాలామంది భక్తులు భావిస్తారు. ఇక రెండవ కారణం ఏమిటంటే, ఒడిస్సాలో ఉన్న పూరీ నగరం సముద్రానికి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే ఆ భవిష్య మాలిక గ్రంథం రాసిన సమయంలో, అనగా 500 సంవత్సరాల క్రితం కూడా ఆ పూరీ నగరం సముద్రానికి చాలా దగ్గరగా, ఎప్పుడు సముద్ర తుఫాన్ల ప్రభావం ఆలయం ఎత్తైన ప్రదేశంలో ఉన్న నీటి వద్దకు అనేక కిలోమీటర్ల భూభాగం తిన్నగా ఉంది. ఆలయం ఎత్తైన ప్రదేశంలో ఉన్నా కానీ అది ఆ నీటి వద్దకు అనేక కిలోమీటర్ల భూభాగం తిన్నగా ఉంది. అందుకే అది ఆ నీటిలో కలిసిపోవడం అనే ఆ సంకేతం ఇవ్వబడినట్లుగా నమ్ముతారు. ఇక మూడవ రీజన్ ఏమిటంటే, ఒడిస్సాలోని ఆ జగన్నాథ ఆలయాన్ని ప్రపంచానికి ఒక శక్తి కేంద్రంగా భావిస్తారు. ఒడిస్సాలో శతాబ్దాలుగా అక్కడ ఉన్న హిందువుల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ జగన్నాథ ఆలయమే ప్రపంచ ధర్మస్తంభం. ఈ ధర్మస్తంభం నిలిచినంతకాలం ప్రపంచం నిలుస్తుంది. అలానే ఈ భూమి మీద ధర్మం ఎంతో కొంత నిలుస్తుంది. అదే ఈ స్తంభం కూలినప్పుడు, అంటే ఈ ఆలయం కూలినప్పుడు, ఈ లోకం మహాకాలంలోకి వెళ్ళిపోతుంది. ఇలా అక్కడ ఉన్న ప్రజలు దీన్ని ఒక పూర్తిగా ఆధ్యాత్మిక నమ్మకంగా భావిస్తారు, కానీ శాస్త్రీయ ఆధారం కాదు. మిత్రులారా, సరే, ఇవి అసలు నిజమా లేదా మన కల్పితమేనా? మరి సైన్సు శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారు? సైన్స్ కోణం నుండి అసలు నిజాల్ని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీటి గురించి రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే, ఆ పూరీ నగరం అనేది, పూరీ సముద్ర తీరం ప్రతి సంవత్సరం కొంచెం వెనక్కి లాక్కోబడుతుంది. ఈ సమస్య ఆ పూరీ సముద్ర తీర ప్రాంతంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని తీర ప్రాంతాల్లో జరుగుతుంది. భూ వాతావరణ మార్పుల వల్ల ఆ సముద్ర మట్టం పెరుగుతుంది, తుఫాన్లు తీవ్రవతం అవుతున్నాయి. కాబట్టి కేవలం పూరి మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అనేక దేవాలయాలు ప్రమాదంలో ఉన్నాయి. కానీ మిత్రులారా, ఆ దేవాలయాలు వేరు, ఈ పూరి జగన్నాథుడి యొక్క దేవాలయం వేరు. దీనికి చాలా ప్రత్యేకమైన మిరాకిల్స్ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 1000 సంవత్సరాలుగా ఎన్నో భయంకరమైన తుఫాన్లు తట్టుకొని నిలిచింది ఈ ఆలయం. 2006, 2013, 2019లో వచ్చిన మన దేశంలోని అత్యంత భారీ తుఫాన్లు కూడా ఈ ఆలయంపై ఎటువంటి చిన్న ప్రభావం కూడా చూపలేదు. కానీ ఈ ఆలయ నిర్మాణం చూస్తేనేమో నార్మల్గా కట్టినట్లుగానే ఉంది, కానీ ఈ ఆలయం అంత తుఫాన్ని తట్టుకొని నిలిచింది. అందుకనే పండితులు చెప్పే విషయం ఏమిటంటే, ఈ ఆలయం నీటిలో కూరుకుపోవడం అంటే ఈ ప్రపంచం నీటితో ముంచిపోతుంది అని అర్థం కాదు. ఈ ప్రపంచంలో ధర్మం
నీరు గారిపోతుంది. మనుషుల నైతికత సముద్రంలో మునిగిపోతుంది. ప్రజల మానవత్వం సముద్రంలో కలిసిపోతుంది. జగన్నాథుడి యొక్క మహిమ ప్రజల గుండెల్లో తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక శక్తి ప్రపంచంలో తగ్గిపోతుంది. అంటే ఇది ఆధ్యాత్మిక ప్రళయం, నీటిలో మునిగే భౌతిక ఘటన కాదు. ఇదే ఆ భవిష్యమాలిక సంకేత గ్రంథం. అంటే ఆ జగన్నాథుడి యొక్క మహిమ ప్రజల గుండెల్లో తగ్గిపోతుంది అని అర్థం. అంటే మిత్రులారా, వీటి నుండి మనకు అర్థమైంది ఏమిటంటే, ఆ భవిష్యమాలిక గ్రంథంలో చెప్తున్న ఈ ఆలయం నీటిలో మునిగిపోయింది అంటే ప్రపంచం అంతమని అర్థం కాదు. ప్రపంచంలో ఉన్న నీతి నిజాయితీ ప్రజల్లో అడుగంటి పోతాయి అని అర్థం. అంతేగాని ఈ ఆలయం నీటిలో మునిగిపోతే, ఈ ఆలయం కూలిపోతే కలియుగం అంతమని అర్థం కాదు. ఇది తెలియక చాలా మంది యూట్యూబర్లు ఈ ఆలయం నీటిలో మునిగిపోతే ఈ ప్రపంచమే ఈ కలియుగం అంతమైపోతుంది అని చెబుతున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఇవి ఆ పూరి జగన్నాథుడు ఆలయం యొక్క భవిష్యమాలిక గ్రంథం వెనుక ఉన్న అసలు రహస్యాలు మిత్రులారా. కానీ ఆ జగన్నాథుడి యొక్క ఆలయ రహస్యాలన్నీ ఈ ఒక్క వీడియోలోనే మనం తెలుసుకోలేం. మీరు ఇప్పటి వరకు ఈ 3 పార్ట్స్లో తెలుసుకున్న జగన్నాథుడి యొక్క మిస్టరీలో అవి కేవలం గోరంత మాత్రమే. మిత్రులారా, ఇది ఆ జగన్నాథుడి యొక్క అనంతమైన రహస్యాల సాగరంలో ఒక చిన్న బిందువు మాత్రమే. ఇప్పటికే ఈ వీడియో లెంత్ బాగా ఎక్కువైంది కాబట్టి మరో వీడియోలో ఆ పూరి జగన్నాథుడి యొక్క రథయాత్రలో ఆ జగన్నాథుడి యొక్క రథం అదే స్వయంగా ముందుకు కదిలిన అనుభవాలు వేల సంఖ్యలో ఉన్నాయి అని అంటారు. వాటి వెనుక ఉన్న అసలు నిజాలేమిటో, అలానే పూజలు చేస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం పెట్టిన ప్రసాదాన్ని దేవుడు నిజంగా తింటాడా అని? లేక అది మన నమ్మకం మాత్రమేనా? కానీ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఒక పేద ముసలావిడ యొక్క భక్తికి మెచ్చి ఆ జగన్నాథ స్వామి స్వయంగా దిగివచ్చి ఆమె చేతి గోరు ముద్దలు తిన్నాడు. అంతేకాదు, ఆమె చనిపోతే ఆ జగన్నాథుడే స్వయంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడినే తన కొడుగ్గా మార్చుకున్న ఆ రాజస్థానీ భక్తురాలు కర్మాబాయి కథ కూడా చెబుతాను. అది వింటే మీ కళ్ళలో నీళ్లు తిరగకపోతే నన్ను అడగండి. ఈ విషయాలన్నీ తర్వాత పార్టులో క్లియర్గా తెలుసుకుందాం. ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ కాకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మేము ఎంతగానో కష్టపడ్డాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.